మంచు బ్రదర్స్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేటట్టు లేదు. తాజాగా తన అన్న మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాపై తమ్ముడు మంచు మనోజ్ సటారికల్ ట్వీట్ చేశారు. మీ క్యాలెండర్లో జూలై 17వ తేదీని మార్క్ చేసుకోవాలని, జూన్ 27న బిగ్ స్క్రీన్లోకి దొంగప్ప వచ్చేస్తున్నాడంటూ పోస్ట్ పెట్టాడు. ఇందుకు కన్నప్ప సినిమా విడుదల జూలై 17 లేదా జూలై 27న ఉంటుందా అంటూ ట్వీట్లో మంచు మనోజ్ ప్రశ్నించారు. ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కన్నప్ప సినిమా ప్లానింగ్ కేక అంటూ మనోజ్ పోస్ట్ పెట్టారు. మనోజ్ సటారికల్ ట్వీట్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రవీణ్, కన్నప్ప సినిమా పైన మంచు మనోజ్ సెటైరికల్ ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇటు మంచు విష్ణుకు మంచు మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2 రోజుల క్రితమే తనని ఇంట్లోకి రాణిస్తలేరు అనేటువంటి ఉద్దేశంతో తను జల్పల్లి ఇంటి వద్ద కూడా ఆందోళన నిరసన తెలియజేసినటువంటి నేపథ్యం కూడా కనపడింది. దీంతో పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకొని ఇద్దరికి కూడా నచ్చజెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు అయితే మాత్రం మంచు మనోజ్ సెటైరికల్ ట్వీట్ చేయడం జరిగింది. మీ క్యాలెండర్ లో జూలై 17వ తేదీన మార్క్ చేసుకోండి, జూన్ 27వ తేదీన బిగ్ స్క్రీన్ లోకి దొంగప్ప వచ్చేస్తున్నాడు అంటూ కూడా కన్నప్ప సినిమాను ఉద్దేశించి దొంగప్ప వచ్చేస్తున్నాడు అంటూ కూడా వివాదాస్పదమైనటువంటి పోస్ట్ కూడా మనోజ్ పెట్టడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఇటు విష్ణుకి సపోర్ట్ గా కొద్దిమంది, మరోవైపు మనోజ్ కి సపోర్ట్ గా చాలా మంది కూడా ట్వీట్లు, తర్వాత రీట్వీట్లు కావచ్చు, కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక దాదాపు 100 కోట్ల బడ్జెట్ సినిమా ప్లానింగ్ కేక అంటూ కూడా సోషల్ మీడియాలో ఈ సెన్సేషనల్ పోస్ట్ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఇటు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఒకవైపు, మరోవైపు మంచు మనోజ్ మాత్రం మరోవైపు ఉంటూ కుటుంబ కలహాలు, అక్కడ గొడవలు కూడా తలెత్తినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఉద్దేశించి పోస్ట్ చేశాడంటూ కూడా చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.